ఫస్ట్ ఇక్కడి నుంచి ప్రవీణ్ కుమార్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఎక్కడయ్యా ఇదంటే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సవేరా లిక్కర్ మార్ట్ అనే చోట మనం మొదలెట్టాలన్నమాట. 12 గంటల 14 నిమిషాల టైంలో ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, సరాసరిగా లోపలికి వెళ్ళిపోయాడు. మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. అక్కడ లిక్కర్ మార్ట్ లోపలికి వెళ్ళిపోయాడు. సో లోపలికి వచ్చినటువంటి సవేరా లిక్కర్ మార్ట్ లోపలికి వచ్చినటువంటి అక్కడ ఎల్బీ నగర్లో పగడాల ప్రవీణ్ కుమార్ దాదాపు 3 రకాల మద్యం బాటిల్స్ కొనుగోలు చేశాడు అనమాట. ఆయన చేతిలో ఉన్నాయి మొత్తం 3 రకాలైనటువంటి మద్యం బాటిళ్ళు. సో అదేదో బడ్వైజర్ సమ్ వాటి పేర్లు ఏదో ఉన్నాయి. 3 రకాల మద్యం బాటిల్స్ ఆయన కొనుగోలు చేశాడు. ఇక్కడ డబ్బులు కూడా పే చేస్తున్నాడు. క్లియర్గా చూడతాం. ఆయన మొదటి నుంచి హెల్మెట్ పెట్టుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు. క్లియర్గా తెలుస్తోంది. బహుశా తనను గుర్తుపడతారనే ఉద్దేశం కాబోలు. ఇగో బయటకు వచ్చాడు. క్లియర్గా చూడొచ్చు. ఇదే బండి మీద మనం వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా చాలా క్లియర్గా రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ని చూడవచ్చు. అంటే తన జర్నీలో మొదటిసారి మద్యం కొన్నాడు, 3 రకాల మద్యం బాటిల్స్ తీసుకున్నాడు. తన వచ్చినటువంటి వెహికల్లో మళ్ళీ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత యాక్సిడెంట్ అయింది. అంటే స్కిడ్ అయి పడిపోయాడు. ఇది ఎక్కడంటే కీసర దగ్గర ఆయన వస్తున్నటువంటి వెహికల్ మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు. కొంచెం వెనకబెట్టి చూపిస్తాను నేను. వస్తున్నటువంటి వెహికల్ ఇదిగోండి ఇక్కడ పడిపోయింది. ఇదంతా దుమ్మంతా లేచింది. ఆంధ్రప్రదేశ్లో కేసరికి కంచికచారంటే టోల్గేట్ ముందో వెనకో మొత్తానికి పడిపోయాడు. పడిపోయిన స్థితిలో లేస్తున్నాడు. సో ఆయన ఒంటి మీద దెబ్బలు చనిపోయిన సందర్భంలో, యాక్సిడెంట్ అయినటువంటి సందర్భంలో మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఉన్నాయి. కాళ్ళు చేతులు అక్కడక్కడ దెబ్బలు తగలటం, ఒంటికి మురికి అవ్వటం, ఆ బట్టలకు దుమ్మంటుకోవడం అని చూశారు కదా క్లియర్గా. కేసర దగ్గర సంఘటన జరిగింది ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో పడ్డాడు. విజయవాడ వస్తున్నటువంటి క్రమంలోనే ఇది చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి విజువల్. ఇది గొల్లపూడి పెట్రోల్ బంక్. ఇది ఇక్కడే కొంత నడపడం కొంత తేడాగా ఉంది. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఆ నడుపుతున్నటువంటి క్రమంలో ఏదో తూగిపోతున్నట్టుగా, ఓపిక లేనట్టుగా, బండి పక్కకు పడిపోతున్నట్టుగా అక్కడ వ్యవహారం మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. మనిషి ఊగుతున్నాడు. 2 చోట్ల, అప్పటికే 2 చోట్ల మద్యం తీసుకున్నటువంటి ఆనవాళ్ళు, స్వీకరించినటువంటి ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ నడిపేటటువంటి క్రమంలో కూడా ఎక్కడ ఆ శక్తి లేదు. ఇక్కడ 8 లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నాడు. దాదాపు 875 రూపాయలు, 72 రూపాయలు మొత్తానికి అక్కడ పే కూడా చేశాడు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత రామవరప్పాడు రింగ్ దగ్గరకు వచ్చేసరికల్లా అదుపు తప్పి రెండోసారి పడిపోవడం జరిగింది.